మీరు సమస్యలతో బాధపడుతున్నారా? వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు అన్ని రకాల సమస్యలకు కూడా తగు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 16వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో చూడకపోతే మీరు చాలా నష్టపోతారు, జాగ్రత్త. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించండి. ప్రజలు మీతో కనెక్ట్ అవ్వడానికి ఉత్సాహిస్తారు. ముఖ్యమైన పత్రాలు సురక్షితంగా ఉంచండి. ప్రజలు తమ విజయానికి క్రెడిట్ ఇస్తారు. ఉద్యోగంలో ఒక మహిళా అధికారి నుండి మద్దతు లభిస్తుంది. సామాజిక స్థాయిలో ఆధిపత్యం పెరుగుతుంది. భాగస్వామ్య పనుల్లో లాభం పొందవచ్చు. మతపరమైన కార్యక్రమాలపై శ్రద్ధ వహించండి. మనోధైర్యాన్ని తగ్గించొద్దు. మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి. ముఖ్యమైన పాస్వర్డ్ల విషయంలో జాగ్రత్త. మనసులో తెలియని భయం వస్తుంది. కరువులు మరియు రక్త రుగ్మతల సమస్యలు అయితే పెరగబోతున్నాయి. శత్రువులు ముఖ్య హాని తలపెట్టవచ్చు. శరీరంలో శక్తి లోపం ఏర్పడే అవకాశం ఉంది. స్నేహితుల నుండి ఏ విషయం దాచొద్దు. ముఖ్యంగా ఈ రోజున మీకు చాలా వరకు బలహీనంగా ఉంటుంది. అలాగే కొంచెం సవాల్గా ఉంటుంది. చిన్న చిన్న పనులు పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమ, కృషి అవసరమవుతుంది. వృత్తి వ్యాపారానికి సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఓర్పు, వివేకంతో పరిష్కారాలు కనుగొంటారు. చివరికి విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా ఉండదు. మీరు సిద్ధం చేసిన బడ్జెట్ కొన్ని పెద్ద ఖర్చుల కారణంగా భంగం కలగొచ్చు. కోరిక మేరకు శక్తికి సంబంధించిన పనిలో పూర్తి కాకపోవడం వల్ల కాస్త విచారంగా ఉంటారు. కాలానుగుణంగా లేదా కొన్ని పాత జబ్బుల కారణంగా శారీరక మరియు మానసిక నొప్పి అనుభవించవచ్చు. మీ ఆహారం మరియు రోజువారీ దినచర్యను సరిగ్గా ఉంచండి. వ్యక్తిగత సంబంధాల విషయంలో జాగ్రత్త. తండ్రి గారితో కాస్త సమస్య ఏర్పడవచ్చు. ప్రజల నుంచి పూర్తి సహాయం, మద్దతు పొందుకోవాలనుకుంటే వారితో మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించండి. ప్రేమ సంబంధంలో తొందరపాటు మానుకోండి. అనవసరంగా కోపాన్ని ప్రదర్శించొద్దు. వ్యాపారంలో సమాచారం, సాంకేతికత ఉపయోగించవచ్చు. అవివాహితులకు ప్రేమ ప్రతిపాదన రావచ్చు. కోర్టు కేసులకు సంబంధించిన విషయాల్లో విజయం పొందొచ్చు. వ్యాపార నిర్ణయాల కోసం ఇతరులపై ఆధారపడవద్దు. మతపరమైన ఆలోచనల ప్రభావం మీ మనసులో ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండండి. మీకు సన్నిహితంగా ఉండేవారి ప్రవర్తన వల్ల మీకు బాధ ఎదురవ్వచ్చు. రాజకీయాలతో పడినటువంటి వ్యక్తులు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలు మీ భావాలు ఎగతాళి చేయొచ్చు. అధికార వ్యవహార శైలి వల్ల మీరు కొంత బాధను అనుభవిస్తారు. కుటుంబంలో కొంతమంది సభ్యుల ప్రవర్తన మిమ్మల్ని కోపానికి గురి చేస్తుంది. పిల్లలపై ఎక్కువగా కోపం తెచ్చుకోవద్దు. రహస్య విషయాల పట్ల ఆకర్షితులవుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.